నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను మహేశ్వరి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు వారితో మాట్లాడతాం మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా చాలా మంది అన్నానికి అలవాటు పడి ఉంటారు వారికి అన్నం తినకపోతే రోజు గడవదు రెండు పూటలా కనీసం రైస్ తినాల్సిందే కానీ ఈ మధ్య కాలంలో షుగర్ పేషెంట్స్ అన్నాన్ని అవాయిడ్ చేయాలనేసి డాక్టర్లు సూచిస్తున్నారు కానీ రైస్ తింటూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది కలగదు అనేసి మన మధుసూదన్ శర్మ గారు చెప్తున్నారు. ఏంటి ఆ చిట్కాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. రైస్కి చాలామంది అలవాటు పడిపోయిన ప్రాణం మనది. ముఖ్యం మన తెలుగు రాష్ట్రాలలో అయితే అన్నం ఉండాల్సి ఉంది. అది ఖచ్చితంగా వాళ్ళకి అలవాటు పడిపోయిన ప్రాణాలు అవి. కానీ ఇప్పుడు చూస్తే చాలా 10 మందిలో 5 మందికి ఖచ్చితంగా డయాబెటిక్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు రైస్ తినకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు నైట్ టైం అయితే. కానీ మీరు అంటున్నారు రైస్ తింటూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు, వంటింటి చిట్కాలతోటి మనం షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. ఏంటి ఆ చిట్కాలు? చాలా మంచి ప్రశ్నమా. నిజంగా మీరు అన్నట్లు ఈ రోజుల్లో రోజు రోజుకి షుగర్ పేషెంట్స్ పెరిగిపోతున్నారు. అవును సార్. మన తెలుగు రాష్ట్రాల్లో అన్నం లేనిది ముద్ద దిగనటువంటి పరిస్థితి అందరికీ అలవాటు పడిపోయింది. అవును. అన్నప్రాశన టైం నుంచి కూడా అన్నంతో మన జీవితాలన్నీ ముడిపడి ఉన్నాయి యాక్చువల్గా. కాబట్టి ఇక్కడ కూడా మనం ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలమ్మా. ఈ రోజుల్లో దొరికేటువంటి బియ్యంతో తయారు చేసుకున్నటువంటి అన్నము మొత్తం కార్బోహైడ్రేట్స్ ఏమో. అంటే ఎందుకంటే మల్లెపూలు లాంటి అన్నాన్ని తినడానికి అలవాటు పడిపోయారు. పాలిష్ చేసేసి అంతా పాలిష్, దాంట్లో వేరేటువంటి పోషకాలు ఏముండవు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దానికి తోడు అది మనం చేసేటువంటి పొరపాటు. రెండవది ఏమంటే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మనం తీసుకునేటువంటి ఆహారంలో అన్నంతో పాటు మిగతా ఆహార పదార్థాలు కూడా ఇంచుమించు అన్నింటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువమ్మా. పొద్దున పూట తీసుకునేటువంటి టిఫిన్లో కార్బోహైడ్రేట్సే, మధ్యాహ్నం పూట భోజనంలో కార్బోహైడ్రేట్సే, రాత్రిపూట తీసుకునేటువంటి ఆహారంలో కార్బోహైడ్రేట్సే. సో వీటికి తోడు సరే అన్నం గురించి చెప్పనక్కర్లేదు, అది లేనిది ఇంతకుముందే చెప్పాను కదా, ఒక ముద్ద కూడా దిగదు. అలవాటు పెరిగిపోయాం. అది ఏదో మనసులో ఒక కొరతలాగా ఉంటుంది, ఆ ఎఫెక్ట్ అంతా దేహం మీద పడిపోతుంది, కడుపు నిండిన ఫీలింగ్ కూడా ఉండదమ్మా. అట్లా అలవాటు పడిపోయాం మనము. బట్ ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాలమ్మా. షుగర్ గురించి మనం ఆలోచించినట్లయితే షుగరు కంట్రోలబుల్ షుగరు, అన్కంట్రోలబుల్ షుగర్ అని చెప్పేసి 2 రకాలమ్మా. సో ఆహార విధి విధానాల ద్వారా మందుల ద్వారా కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కంట్రోలబుల్ షుగర్ అంటారు అన్నమాట. కొన్ని షుగర్లు అంటే కొన్ని రకాలైన పరిస్థితుల్లో షుగర్ కంట్రోల్ కదమ్మా. అంటే మాత్రలు వేసుకుంటుంటారు, ఒక్కోసారి ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. అది కొంతమందిలో జరుగుతుంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కంట్రోలబుల్ షుగర్ ఉన్నప్పుడు, అంటే షుగర్ మనం మందుల ద్వారా కానీ ఆహారం ద్వారా కంట్రోల్ చేసుకున్నప్పుడు అన్నాన్ని కొద్దిగా గొప్ప వాడుకోవచ్చు. అంటే బియ్యంతో తయారు చేసినటువంటి అన్నాన్ని. అది కూడా ఎలాగంటే మా ఇప్పుడు ఉదయము కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఏదో ఒకసారి అన్నాన్ని వాడుకోవచ్చు మా బియ్యంతో. ఎందుకంటే మన బ్రెయిన్లో సెటైటీ సెంటర్ అని చెప్పేసి ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి అలవాటు పడిపోయాం కాబట్టి ఆ అన్నం తినంది ఆ సెటైటీ సెంటర్ ఏదో కొరత ఉన్నట్టుండి మిగతా పదార్థాలు కూడా తీసుకోలేము అనమాట. కాబట్టి కంట్రోలబుల్ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రము వాడుకోవచ్చమ్మా రైస్. అన్కంట్రోలబుల్ షుగర్ అయితే మాత్రం మంచిది కదమ్మా. సో ఈ కంట్రోలబుల్ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అన్నాన్ని కొద్ది ప్రమాణంలో వాడుకోవచ్చు. లేకపోతే ఒకవేళ కొద్దిగా ఎక్కువ ఉన్నటువంటి వాడైతే ఈ మిల్లెట్స్తో చేసినటువంటి ఆహార పదార్థాలు రెండవ ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చమ్మా. ఏది ఏమైనప్పటికీ కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. ముఖ్యంగా రైసు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదమ్మా. కాబట్టి కంట్రోలబుల్ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చమ్మా, ప్రాబ్లం లేదు. ఆ సెటైటీ సెంటర్ను శాంతింపజేయడానికి వీలవుతుంది అనమాట. సో హ్యాపీనెస్ ఉంటుందన్నమాట, కొరత లేకుండా. రెండవది ఏంటంటే ఇప్పుడు ఈ రైస్ వాడేటప్పుడు కూడా పూర్వకాలం అయితే పాలిష్ పట్టినటువంటి బియ్యం వాడేవాళ్ళు. ఈ రోజుల్లో పాలిష్ పట్టినటువంటి బియ్యం వాడుకోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ఈ యొక్క బియ్యాన్ని కూడా ముడి బియ్యం వాడడం మంచిదమ్మా, నా సలహా కూడా. దంపుడు బియ్యం కానీ ముడి బియ్యం కానీ ఈ బ్రౌన్ రైస్ అంటారు కదమ్మా, ఇది వాడుకోవడం మంచిది. కొంతలో కొంత ఇది అయిపోతుంది. లేదు బాగా కంట్రోల్ ఉన్నటువంటి వాళ్ళు అయితే అరుదుగా, అంటే రోజు ఒక్కసారి కానీ ఏదో 2-3 రోజులకు ఒకసారి కానీ వారానికి ఒకసారి కానీ ఒక 70 నుంచి 60 నుంచి ఒక 75 గ్రాముల వరకు అమ్మా. అది కూడా మితం తల్లి, అది ఏదో ఏం కాదు కదా అనే ఉద్దేశం తీసుకుంటే మళ్ళీ అది ప్రాబ్లం అయిపోతుంది. సో లిమిటెడ్గా ఆ సాటిస్ఫాక్షన్ కోసము మ్యాక్సిమం ఒక 75 గ్రాముల రైస్ వండుకొని అన్నం తయారు చేసుకొని అన్నాన్ని తినాలి. ఎలాగంటే అందులో సాంబారు,
తర్వాత ఒక పావు కిలో కూరగాయలతో తయారు చేసుకున్నటువంటి వంట, తర్వాత ఒక కప్పు ఈ పప్పు ధాన్యాలతో చేసుకున్నటువంటిది, దీంతోపాటు సలాడ్స్, మజ్జిగ, ఈ ఐటమ్స్ అన్నీ కూడా 75 గ్రాములతో అడ్జస్ట్ చేయాలి. అంటే రైస్కి డబుల్ త్రిబుల్ ఉంటుంది అనమాట. సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనకి ఇబ్బంది పెట్టదు, ఇవన్నీ సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, రుచి ఉంటుంది, సంతృప్తి ఉంటుంది, పూర్తి మానలేక ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇట్లా దాన్ని మేనేజ్ చేయొచ్చు, అదేం ప్రాబ్లం ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ రోజుల్లో బిజీ లైఫ్ అయిపోయింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే షుగర్ పేషెంట్స్ కూడా పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. వీళ్ళు ఏదో ఫంక్షన్స్కో లేకపోతే ఏదైనా ఇంకొక చోట కార్యక్రమాలకు అటెండ్ కావడము, పోయినప్పుడు ముఖ్యంగా ఈ నైట్ టైమ్స్లో ఎక్కువ శాతం జరిగేది లేట్ అవర్స్ ఫుడ్ తినడం ఒక మైనస్ పాయింట్. ఇప్పుడు లేట్ అవర్స్లో ఆ ఫంక్షన్స్లో అటెండ్ అయి తింటుంటారు. అక్కడ ఉన్నవన్నీ క్యాలరీస్ ఎక్కువ ఉండి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండి, ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్సే దొరుకుతాయి అక్కడ. కానీ వీళ్ళు ఇన్సులిన్ వాడుతుంటారు, సొసైటీలో ఒక స్టేటస్ మెయింటైన్ చేస్తుంటారు పెద్ద పెద్దవాళ్ళు. సో వీళ్ళు ఒక్కొక్కసారి తప్పని పరిస్థితుల్లో అటువంటి ఆహారం అక్కడ తినాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా కొద్ది ప్రమాణం ఏదో 4-5 స్పూన్లు రైస్ తిని మిగతా ఇప్పుడు సలాడ్స్ ఉంటాయి, అదేవిధంగా స్ప్రౌట్స్ పెడుతున్నారు ఈ మధ్య కాలంలో. ఫంక్షన్స్లో ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో వీలైతే కొంచెం షుగర్ కంట్రోల్ ఉంటే కొద్దిగా రైస్ తీసుకోవచ్చు, కంట్రోల్ లేనటువంటి వాళ్ళు అయితే బంద్ చేయడం మంచిదమ్మా. చేసి ఈ స్ప్రౌట్స్ కానీ తర్వాత ఈ సలాడ్స్ కానీ ఇట్లాంటివి తీసుకొని కడుపు నింపుకుంటే సరిపోతుందమ్మా. లేదంటే కొంచెం షుగర్ కంట్రోల్ ఉంటే కొద్దిగా రైస్ తీసుకొని వీటితో కడుపు నింపుకోవాలి. అట్లా ఫ్రూట్స్ కూడా కొన్ని షుగర్ పేషెంట్స్ తినదైనటువంటి ఫ్రూట్స్ ఉన్నాయి కదమ్మా, యాపిల్ కానీ, జామ కానీ, తర్వాత ఈ బత్తాయి కానీ. అరటిపండు తినకూడదమ్మా, యాపిల్, జామ, బత్తాయి, తర్వాత పైనాపిల్, బొప్పాయి, తర్వాత వాటర్ మిలాను, మస్క్ మిలాను, ఈ ఫ్రూట్స్ తీసుకోవచ్చమ్మా, ప్రాబ్లం లేదు. సో అక్కడ అలాంటి ఫ్రూట్స్ కూడా ఉంటాయి కాబట్టి అవి వాడుకుంటే సరిపోతుంది అనమాట. కాబట్టి ఇట్లా ఏదైనా షుగర్ ఉండి ఇబ్బంది ఉండి, అదే ఒకవేళ కంట్రోల్ ఉండి తప్పని పరిస్థితి తీసుకోవాలంటే అట్లా చేయొచ్చమ్మా. పూర్తి కంట్రోల్ లేనటువంటి పరిస్థితి అయితే మాత్రం సలాడ్స్ వాటితోనే అడ్జస్ట్ చేసుకోవడం మంచిదమ్మా. అది ఒకటి. రెండోది ఏమంటే ఇంకొక ఇక్కడ కూడా ప్రత్యామ్నాయం ఉందమ్మా. ఇప్పుడు మీరు అన్నట్లు అన్నప్రాశ నుంచి ఇది అలవాటు పడిపోయినాము, ఉండలేము. కానీ షుగర్తో భయము, ఇది మళ్ళీ ఏ అనర్థం తీసుకొస్తుందని చెప్పేసి దానికి వేరే మార్గాలు కూడా ఉన్నాయమ్మా, చెప్తాను. అన్నం తింటూ షుగర్ కంట్రోల్ ఉంచుకోవాలంటే, పెరగకుండా అదే ఉంచుకోవాలంటే ఇప్పుడు మనం దధ్యోదనం తయారు చేసుకుంటాము, పెరుగన్నం. సో పెరుగన్నం తయారు చేసేటప్పుడు దాంతో సమానంగా శనగలు కలిపితే సరిపోతుందమ్మా. ఓకే. సో అది ఇది మిక్స్ అయితే ఇందులో ప్రోటీన్స్ అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి అందులో ఉన్నటువంటి ఈ కార్బోహైడ్రేట్స్ని త్వరగా జీర్ణం కాకుండా ఇవి కొంత కంట్రోల్ చేస్తాయి. ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది శనగల్లో. సో రెండు కలిపేసి దధ్యోదనం చేసుకోవడం బ్రహ్మాండంగా ఉంటుంది. టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిది, మనకు అసంతృప్తి ఉండదు. అది లేదు పులిహోరమా, పులిహోర తయారు చేసుకుంటాం కదా, ఆ పులిహోర తయారు చేసుకునేటప్పుడు కూడా పులిహోరతో ఆ రైస్కు సమానంగా వేరుశనగమ్మా, వేరుశనగ పప్పు కలిపేసేసి బాగా చక్కటి వంట తయారు చేసుకుని పులిహోర తినొచ్చుమా, అది కూడా ఇబ్బంది పెట్టదు. సో అక్కడ ఏం చేస్తున్నాం, మనం రైస్ తగ్గించుకుంటున్నాము, మనకు శరీరానికి మేలు చేసి షుగర్కు మేలు చేసేటువంటి ఇది ఎక్కువ కలుపుకుంటున్నాం. అట్లా తీసుకో. లేదు కిచిడి తయారు చేసుకోవచ్చు, ఒకరోజు అట్లా, ఒకరోజు ఇట్లా, ఒకరోజు ఇట్లా ఏం చేసుకోవచ్చు. ఈ కిచిడీలో కూడా పెసరపప్పు క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, దానికి సమానంగా పెసరపప్పు క్వాంటిటీ పెంచేసుకొని అందులో ఏదంటే మెంతికూర కూడా వేసుకోవచ్చు, బ్రహ్మాండంగా కిచిడి తయారు చేసుకుని తీసుకోవచ్చు. సో ఇవన్నీ ఏమంటే అవగాహన లోపం చేత వాళ్ళకేమో మనసులో ఉంటుంది, అన్నం తినాలంటే భయపడుతుంటారు అమ్మా. సో ఇటువంటి వాళ్ళు ఏమంటే కొద్దిలో గొప్ప సాటిస్ఫాక్షన్ కోసం, ఎందుకంటే అది లేదు నిద్ర పట్టదు వాళ్ళకి, నీరసము, నిస్త్రాణ, వీక్నెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కంట్రోల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ పద్ధతిలో వాడుకోవచ్చు. కాబట్టి ఏమంటే మనసు ఉంటే మార్గం ఉందమ్మా. ఈ పద్ధతి తిరిగిన బియ్యాన్ని వాడుకుంటే మంచిది. నేను ఇంతకుముందే చెప్పినట్లు ముడి బియ్యం శ్రేష్టం, ఒకవేళ ఇటువంటి పరిస్థితులు వాడాలనుకున్నా కానీ. లేదు తప్పని పరిస్థితి షుగర్ కంట్రోల్ ఉంటే ఈ పద్ధతిలోమ్మా, రైస్ ఒక 75 గ్రాముల వరకు మ్యాక్సిమం చేసుకొని అన్నం ఈ విధంగా నేను చెప్పినటువంటి సలాడ్స్, తర్వాత వెజిటబుల్స్తో కర్రీ చేసుకొని తీసుకోవడము, పప్పు, సాంబారు, మజ్జిగ తీసుకోవచ్చు. లేకపోతే కానీ నేను చెప్పినట్టు దధ్యోదనం ఒకరోజు, కిచిడి ఒకరోజు, తర్వాత పులిహోర ఒకరోజు చెప్పాను కదమ్మా. ఇలాగేం చేసుకో, అన్నాన్ని మాత్రం ఏదో ఒక పద్ధతిలో కడుపులోకి పంపించవచ్చు అమ్మా, సాటిస్ఫాక్షన్.
థ్యాంక్ యూ సార్. రైస్ని కంప్లీట్ అవాయిడ్ చేయకుండా రైస్ని తీసుకుంటూ కూడా మనము ఎలా హెల్తీగా ఉండొచ్చు, ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ ఎలా ఉండొచ్చు హెల్తీగా అన్నది తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.